నమస్తే అండి. బాగున్నారా? నేను ఈరోజు మళ్ళీ ఒక సరికొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఆ స్టోరీ ఏంటంటే, ఒక రాజుకి నలుగురు కొడుకులు ఉంటారు. నలుగురు కొడుకులు ఏ రోజు కలివిడిగా ఉండరు. ఎప్పుడు తన్నుకుంటూ, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ, పొట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఆ రాజుకి ఇక దిగులేసిద్దనమాట. ఏంటి, ఈ నాకు ఉన్న నలుగురు కొడుకులు ఎప్పుడూ పొట్లాడుతూ ఉంటారు, వీళ్ళకి ఎట్లాగైనా కలిసి ఉండేటట్టు చెయ్యాలి అని ఒక ఆలోచన చేస్తాడు ఆ రాజు. చేసిన వెంటనే కొడుకులు నలుగురిని పిలిచి తలా ఒక కట్టెని తీసుకొని రమ్మంటాడు. నలుగురు కొడుకులు వెళ్ళి 4 కర్రలు తీసుకొని వస్తారనమాట. ఒక్కొక్క కర్రని ఒక్కొక్కళ్ళని విరగదీయమని చెప్తాడు. విరగదీయమనగానే నలుగురు ఒక్కొక్కటే కదా పుట్టుకుమని విరగదీసేస్తారు. సరే, ఈ 4ని ఒకటిగా కట్టి ఇప్పుడు విరగదీయండి ఒక్కొక్కళ్ళు అని చెప్తాడు రాజు. సరే అని 4ని ఒకటిగా కట్టకట్టి ఒక్కొక్కళ్ళు ప్రయత్నం చేస్తారనమాట. ఆ నలుగురిలో ఒక్కళ్ళు కూడా 4 కలిసి ఉన్న ఆ కట్ట దాన్ని ఎరగదీయలేకపోతారు. అప్పుడు రాజు అంటాడు, చూసారా, ఒక్కొక్కటి ఉన్నప్పుడు మీరు ఎరగదీయగలిగారు, 4 కట్ట కట్టి ఉన్నప్పుడు ఎరగదీయలేకపోయారు. అప్పుడు అవి బలంగా తయారైపోయాయి, వాటి ముందు మీ బలం సరిపోలేదు అని చెప్తాడనమాట. అలాంటప్పుడు కలిసి ఉంటే కలదు సుఖం, మిమ్మల్ని ఎవరూ విడదీయలేరు. అలాగే మీరు ఒక్కొక్కళ్ళుగా ఇలా పోట్లాడుకుంటూ ఉంటే మిమ్మల్ని విడదీయటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కలిసి ఉండండి అని నీతి చెప్తాడన్నమాట.